మంగళగిరి అన్నపూర్ణ థియేటర్ వద్ద బార్బర్ షాప్స్ కు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్ పట్ల సదరు వృత్తిదారులు హర్షం వెలుబుచ్చారు. రిపోర్ట్. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల హెయిర్ కటింగ్ సెలూన్లకు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యాన మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, వాకా మాధవరావు, జంజనం వెంకట సుబ్బారావు, షేక్ రియాజ్, శివాలయం ధర్మకర్త ఆకునూరు కరుణ, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆకునూరు ఉమామహేశ్వరరావు, తెంపల్లి దుర్గారావు, వెంకట్రావు, వల్లూరు రెడ్డమ్మ, శివయ్య, కొక్కరపాటి పూర్ణచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తొలుత నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నుంచి అన్నపూర్ణ డీలక్స్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. 3 సంక్షేమ ఫలాలు మన నాయ బ్రాహ్మణకి అందజేసినందుకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మన నియోజకవర్గం నుంచి ఏది అడిగినా కూడా ఈ గత 10 సంవత్సరాల్లో లోకేష్ బాబు గారికి మన సంక్షేమ అధికారం ఉండా లేకపోయినా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో 200 పైచీలకు కుర్చీలు ఇవ్వడం జరిగింది నాయ బ్రాహ్మణ సంక్షేమానికి. అలాగే ఏది అడిగినా కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ముందులో గెలిచిన తర్వాత కూడా గెలవక ముందు నుంచి కన్నా గెలిచిన తర్వాత కూడా మన సంక్షేమానికి ఏది అడిగినా కూడా మేము వెళ్ళి మా బోర్డు తరఫున ఎన్నో సమస్యలు అడిగినా కూడా ఖచ్చితంగా బీసీ మేడం గారు, సమిత గారు, అలాగే లోకేష్ బాబు గారు మా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా మొన్న మనకు కావాల్సిన కేసు ఖండంలో పనిచేసే వృత్తిదారులకు ఇదివరకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ 25,000 రూపాయలు గవర్నమెంట్ దీంతో ఇవ్వటం జరుగుతుంది, జీవో ఇచ్చారు. అలాగే ఇంతకుముందు దేవాలయాల్లో, హిందూ దేవాలయంలో బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఒక ధర్మకర్త ఉండేవాళ్ళు. అదే పద్ధతిలో మాకు ప్రత్యేకంగా జీవో చేసి, ఎందుకంటే ఇంతకుముందు జీవో చేసిన వేరు, ఈ జీవో మంత్రివర్గ తీర్మానం చేసి గవర్నర్ గారి చేత సంతకం పెట్టించి ఏర్పాటు చేస్తే పర్మనెంట్గా ప్రతి హిందూ దేవాలయంలో ప్రత్యేకంగా ఒక నాయ బ్రాహ్మణుడు ధర్మకర్తగా ఉండేది తీర్మానం ఒకటి. అలాగే మేము ఎంతో కాలం నుంచి 40,000 మంది షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నిటికీ మేము ఉచిత కరెంట్ అందరికి ఇచ్చినట్టు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలవన ముంచింది. బీసీలకు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా నిలిపేసింది. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఏవైతే మనకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతోంది. మీకు తెలుసు, గత ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మనం ఈరోజు సుమారు 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తాను. గత ప్రభుత్వం పెన్షన్ని 3,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచింది. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 రూపాయలు ఇస్తుంటే ఈరోజు 6,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే అనారోగ్య కారణాల చేత బెడ్కే పరిమితమై ఉంటారో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇస్తాను. దేశంలో ఎక్కడా లేని సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మీకు తెలుసు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తూ ఉంది.